తయారు చేసే విధానం చూసేద్దాం. ఈ చేపలో నేను తగినంత ఉప్పు వేస్తున్నాను, అలాగే తగినంత పసుపు, అలాగే తగినంత కారం కూడా వేస్తున్నాను. ఇప్పుడు ముక్కని ఫ్రై చేసేద్దాం, ఎందుకంటే ముక్క చెదరకుండా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాము. వేసుకొని ముక్కలకి కూడా కారం, పసుపు, ఉప్పు బాగా పట్టే విధంగా కలిపేసుకుందాం. చేపల ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ చేపల ముక్కల్ని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఆ చేపల ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత చేపల ముక్కల్ని మనం కలిపెట్టుకున్నాం కదా, అది ఒకటిగా వేసేసేయండి. మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే చేపల పులుసుని ఈసారి ఇలా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చేప ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసేయండి. ఇలా అన్ని చేపల ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో మనం నూనె వేసుకోండి. నేను ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ ని ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఈ షార్ట్ కింద ట్యాగ్ చేస్తున్నాను, చూసేయండి.